గత ఏప్రిల్ మాసంలో 22వ తారీఖు నాడు భారతీయ టూరిస్టుల పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద తీవ్రవాదులు పాకిస్తాన్ అధికారికంగా పహల్గాంలో భారత పౌరులను అత్యంత కిరాతకంగా వాళ్ళ యొక్క భార్య పిల్లల ముందే హిందువులని నిర్ధారణకు వచ్చిన తర్వాత అత్యంత కిరాతకంగా నరహంతక ఉగ్రవాదులు తీవ్రంగా కాల్చి చంపడాన్ని యావత్ ప్రపంచం పూర్తిగా కూడా ముక్తకంఠంతో ఖండించింది. శోక సముద్రంలో మునిగింది. దీని వెంటనే ఒక భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఉండవనేటువంటి తీవ్రవాద సంస్థలపైన ఎంతో చాకచక్యంగా భారత సైన్యం ఆ యొక్క తీవ్రవాద సంస్థ ఈ యొక్క స్థావరాలపైన దాడి చేసి మట్టి పెట్టడం, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు మన యొక్క సైన్యం విజయోత్సవంగా దేశవ్యాప్తంగా 140 కోట్ల ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భాషా వేషం వేరేగా భారతీయులంతా ఒకటి, మనమంతా భారతీయులు అనేటువంటి భావనతోటి దేశవ్యాప్తంగా తిరంగా జెండాలు జాతికి ఈ యొక్క పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒకటాటిపైన ఉండి భారత సైన్యానికి, భారత ప్రభుత్వానికి మోరల్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిగజారుడుగా మాట్లాడటాన్ని, భారత ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తిగా, కీలక మంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మంత్రివర్గంలో కీలకంగా ఉన్న సీనియర్ యొక్క మంత్రి అయినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా మేమే తిరంగా జెండా చేసినాం, మేమే ఈ యొక్క సైన్యాన్ని నడిపించినాం. ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? కిషన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు చేస్తారు. భారత ప్రభుత్వం ఈ యొక్క క్షణక్షణం జరుగుతున్నటువంటి విషయంలో కంటి మీద కురుపు లేకుండా పనిచేస్తుంటే నువ్వు ఎక్కడ నిద్ర లేడు, ఎక్కడ దుప్పుడు కప్పుకున్నాడు నీకు చెప్పాలా? నువ్వు దుప్పుడు కప్పడంలో చూసుకొని ఈ విధంగా ముఖ్యమంత్రి దిగజారితే మాట్లాడితే ఇది తగునా? ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు నువ్వేదో ర్యాలీ చేసినట్టుగా, నువ్వే ఉద్యమాలు చేసినట్టుగా, నువ్వే తీవ్రవాద సంస్థలపైన పాకిస్తాన్లో దాడి నేర్పించినట్టుగా, దాని యువకర్త నువ్వేనట్టుగానే నువ్వేదో చేసినట్టుగా నేను చేస్తే కిషన్ రెడ్డి గారు ఎక్కడ వండుకున్నారు? ఒక తిరంగా జెండాలో కోట్ల మంది చేసిండు. కిషన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఉపసంహరించుకోవాలని, దేశేత్రిక ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఇప్పటికప్పుకొని ఎక్కడ పన్నాడన్న మీరు చేసిన మీరైనా పన్నారు. కిషన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో భారత ప్రభుత్వం పూర్తిగా కూడా సమన్వయం చేస్తూ తెలంగాణ పూర్తిగా కూడా ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఇచ్చి నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ ప్రతి జిల్లా చోట్ల 7 చోట్ల హైదరాబాద్లో ఆక్సిజన్ ప్లాంట్ ఇచ్చి ఆక్సిజన్ లేక చనిపోతున్న వాళ్ళందరూ కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి కరోనా కష్టకాలంలో మా నాయకుడు కిషన్ రెడ్డి గారు. మీరు ఆ రోజు ఏ కప్పులు పండుకున్నారు? తిరంగా జెండా ర్యాలీ ముందు నువ్వు తీసినావా, వెనకనే తీసినారు? మాకు పార్టీలో మాకు సిస్టమ్ ఉన్నది. వారు మంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నిర్ణయించిన ప్రకారంగా మా కార్యక్రమాలు ఉంటాయి. నువ్వు ముందు తీసినావు, నువ్వు తీసిన వెనుకబడ్డా కాదు కదా. ఇచ్చినటువంటి హామీలను తుమ్మలలోకి గాలికూడది మీరు కిషన్ రెడ్డి గారి పైన ఫోకస్ పెట్టేది. తిరంగా జెండాలు ఎంత ముందు చేస్తే అది లేట్ అయితే ఆ రకంగా మాట్లాడచ్చు. ఇది మాట్లాడే సందర్భం కదా. ముఖ్యమంత్రి గారు భారత సైన్యానికి మాకు పూర్తి సపోర్ట్ ఉంటుంది, ఏదంటే మా రాష్ట్రం నుంచి మేము సహకరిస్తాము, మోడీ గారు మీరు ముందుకెళ్ళండి, మేము సహకరిస్తాము, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉండి కేంద్ర ప్రభుత్వానికి మరి అదేవిధంగా భారత సైన్యానికి సరిహద్దుల్లో రాత్రులు బావలు కష్టపడి కంటికి రెప్పలాగా భారతదేశం రక్షిస్తున్నటువంటి సైన్యానికి మేము ఏదంటే అది సమకూర్చడం అండదండలుగా ఉంటామని మీరు చేసిందా? మీ మంత్రులు, మీ యొక్క కేంద్ర పార్టీ, మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడేది తెలియదా? ముఖ్యమంత్రి గారు మీ యొక్క దిగజారుతనం వల్ల తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో
కిషన్ రెడ్డి గారు దుప్పటికప్పుడు మాట్లాడాల్సిన అవసరమా? మీరేం చేసి చెప్పండి. మరి కిషన్ రెడ్డి గారు ఏం చేసినా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ఏప్రిల్ 22వ తారీఖు నాడు పాల్గొన్న సంఘటన జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, రక్షణ శాఖ మంత్రి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా గారు కానీ క్షణం కూడా మానిటరింగ్ చేస్తారు దేశవ్యాప్తంగా. అందులో భాగంగా పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులకు అడ్డగా ఉన్నటువంటి హైదరాబాద్లో వాళ్ళకి సెంటర్ కల్పిస్తున్నటువంటి మంత్రితోటి, నాయకులతోటి, పార్లమెంట్ సభ్యులతోటి మీరు కలిసి నలుగుల మీటింగ్ పెట్టి మీరందరూ కలిసి పని చేస్తున్నారు. పాలస్తీనాకు జిందాబాద్, పాలస్తీనాకు జైహింద్ అన్నటువంటి ఓవైసీతోటి మీరు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. వల్ల మీరు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతికత మీకు లేదు. కాబట్టి వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. కిషన్ రెడ్డి గారు మీ రాజకీయాలకు రాకుండా ముందునే వారు ఈ యొక్క ఉగ్రవాదం పైన, తీవ్రవాదం పైన పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి, విమోర్చ ప్రెసిడెంట్ ఉన్నారు. అనేక రకాలైన వివిధ రకాల కార్యక్రమాలు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించు. ఆ విషయం మీకు తెలియదు. భారతదేశంలో ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మొదటి వ్యక్తి మాజీ కిషన్ రెడ్డి గారు. మీకు తెలియదు, రాజకీయం రాలేదు. కాబట్టి కించపరిచే విధంగా మాట్లాడితే మీ యొక్క స్థాయి దిగదారు. తెలంగాణ ప్రజలు పూర్తిగా కూడా ఇప్పటికే మీరు అడుగులుగా మాట్లాడుతూ డబ్బులు ఇస్తలేరు, నమ్ముతలేరు, చెప్పొద్దు మీరే తీసుకుంటున్నారు. కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలని, ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తారు.